నారీ శక్తి వందన్ అధినియం మహిళా రిజర్వేషన్ బిల్లు. అసలు మహిళా రిజర్వేషన్ బిల్లు వెలుగు చూడబోతోందా? అది కేవలం పోస్ట్ డేటెడ్ చెక్కేనా? అసలు మనం ఈ తరంలో మహిళా రిజర్వేషన్లు అనేవి భారతదేశంలో మన లోక్సభలో, స్టేట్ అసెంబ్లీస్ లో చూస్తామా? ఇది చాలా మందికి మధ్యలో ఇప్పుడు మెదులుతున్న ప్రశ్న. యాక్చువల్ గా లాస్ట్ ఇయర్ 2023లో నారీ శక్తి వందన్ అధినియం లేదా 106th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ పాస్ అయింది. దాని ప్రకారం మనం గమనిస్తే గనక లోక్సభలో, స్టేట్ అసెంబ్లీస్ లో 1/3 సీట్స్ మహిళలకి రిజర్వ్ చేయాలి. ఎస్సీ ఎస్టీ కాన్స్టిట్యున్సీస్ లో కూడా మహిళలకు రిజర్వ్ చేయాలి 1/3 సీట్స్. అయితే ఇదంతా ఎప్పుడు జరుగుద్దంటే కుల గణన సెన్సస్ జరిగిన తర్వాత డీలిమిటేషన్ కమిషన్ పెట్టి ఆ తర్వాత మహిళల సీట్ల సంగతి తేల్చాలి. ఇదంతా అవటానికి కాస్త టైం పడుతుంది. మహిళా రిజర్వేషన్ బిల్ 2023లో పాస్ అయినప్పుడు అందరూ అనుకున్నారు 2029 కల్లా ఈ చట్ట రూపంలో ఉన్న ఈ మహిళా రిజర్వేషన్లు అనేవి రియలైజేషన్ లోకి వస్తాయి, అంటే వాస్తవంలోకి వస్తాయి అనుకున్నారు. కానీ అసలు నిజంగా వాస్తవంలోకి 2029లో వస్తా? ఇదే ఇప్పుడు అందరికి వచ్చిన అనుమానం. దీనికి ప్రధానమైన అంశం సెన్సస్, జనగణన యాక్చువల్ గా 2021లో జరగాలి. కరోనా వల్ల అది ఆగింది. తర్వాత 2023లో జరగల, ఎలక్షన్స్ వల్ల అది ఆగింది అనుకుందాం కొంతసేపు. 2024 ఎలక్షన్స్ అయిపోయాయి, అన్ని అయిపోయాయి. ఇప్పుడు ఈ సంవత్సరం కనుక బడ్జెట్లో చూస్తే మనకి ఈ సెన్సస్ సంబంధించి, ఈ జనగణనకు సంబంధించి కేవలం 1300 కోట్లు మాత్రమే బడ్జెట్లో దీనికి ఒక అలాట్మెంట్ ఇచ్చారు, డెమోగ్రఫిక్ ఇష్యూస్ దీనికి సంబంధించి. అయితే ఏ మూలకి ఇది రాదనమాట. సెన్సస్ నిర్వహించాలంటే ఏ మూలకి ఇది రాదు. అసలు సెన్సస్ నిర్వహించడానికి డేట్స్ కానీ, షెడ్యూల్స్ కానీ ఏమీ అనౌన్స్ చేయలేదు. సో అసలు సెన్సస్ ఎప్పుడు అవుతుంది అనేది పెద్ద క్వశ్చన్. తర్వాత భారతదేశంలో సెన్సస్ తర్వాత ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి సెన్సస్ వస్తుంది. సెన్సస్ తర్వాత డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేయాలి. ఈ డీలిమిటేషన్ కమిషన్ భారతదేశంలో కేవలం ఇప్పటికీ 4 సార్లు ఏర్పాటైంది. 1952లో, 1963, 1973, 2002లో ఏర్పాటైంది అనమాట. ఒక్కసారి డీలిమిటేషన్ కమిషన్ వేసిన తర్వాత ప్రతి డేటా సేకరించాలి కమిషన్. అంటే గ్రామాల నుంచి జిల్లాల వరకు అన్ని సేకరించి కమిషన్ ఒక నివేదిక తయారు చేయాలి. దానిలో కొన్ని అంశాలు అనమాట. ఒకటి, నియోజకవర్గాల పునర్విభజన. అంటే నియోజకవర్గ టెరిటోరియల్ కాన్స్టిట్యున్సీస్ ని జనాభా నిష్పత్తి ప్రకారం మళ్ళా పునర్విభజించడం. ఆ తర్వాత సీట్లు పెంపుదల, అంటే లోక్సభ స్థానాలు, అసెంబ్లీ స్థానాలు ఇవన్నీ పెంచడం. ఈ 2 పనులు చేయాలి. మనం గత 4 సార్ల డీలిమిటేషన్ కమిషన్ రిపోర్ట్స్ కనుక గమనిస్తే ఒక్కొక్క డీలిమిటేషన్ కమిషన్ రిపోర్ట్ ఇవ్వడానికి దాదాపు 5 సంవత్సరాలు పట్టింది. మనం గమనిస్తే డీలిమిటేషన్ కమిషన్ లో ఒక భారత న్యాయమూర్తి ఉంటారు, రిటైర్డ్ న్యాయమూర్తి ఉంటారు, మెంబర్స్ ఉంటారు. సో వీళ్ళందరూ రిపోర్ట్ తయారు చేసి ఇవ్వడానికి కనీసం 4-5 ఏళ్ళు పట్టుద్ది మినిమం. ఎంత టెక్నాలజీ పెరిగినా సరే దీనికి చాలానే టైం పడుతుంది. అంటే ఇప్పుడు సెన్సస్ చేసి ఆ తర్వాత డీలిమిటేషన్ కమిషన్ వేసి 2026 కల్లా అక్కడి నుంచి చేసిన 2029కి అయితే మహిళా రిజర్వేషన్ రాదు. మనం ఇప్పటి నుంచి ట్రై చేసినా అది 2034 అవుతుంది అనమాట. సో డీలిమిటేషన్ కమిషన్ కి సంబంధించి కూడా చాలా కసరత్తు చేయాల్సి ఉంటుంది. అంతేకాదు ప్రతి స్టేట్ అసెంబ్లీలో, ఎవ్రీ స్టేట్ అసెంబ్లీలో కూడా ఎన్ని సీట్లు పెంచాలి అనే దాని మీద చాలా పెద్ద ఎక్సర్సైజ్ అనమాట అది. ఆ తర్వాత డీలిమిటేషన్ కమిషన్ ముందున్న ఇంకొక సవాల్ ఏంటంటే ఉత్తరాది రాష్ట్రాలు, నార్త్ ఇండియన్ స్టేట్స్ లో జనాభా విపరీతంగా పెరిగింది. సౌత్ ఇండియన్ స్టేట్స్ లో జనాభా స్టాగ్నేట్ అయిపోయింది. చాలా స్టేట్స్ లో జీరో గ్రోత్ అనమాట. సో ఈ సందర్భంగా ఇక్కడ నార్త్ ఇండియన్ స్టేట్స్ కి ఎక్కువ లోక్సభ స్థానాలు వెళ్ళిపోతాయి, సౌత్ ఇండియన్ స్టేట్స్ కి తక్కువ లోక్సభ స్థానాలు. పార్లమెంట్ లో, ముఖ్యంగా లోక్సభ, రాజ్యసభలో ఈ అసమానతలు అనేవి బయలుదేరతాయి. వీటన్నిటిని డీలిమిటేషన్ కమిషన్ ఎలా హ్యాండిల్ చేస్తుంది? ఇవన్నీ పక్కన పెడితే మహిళలకి ఏ సీట్లు రిజర్వ్ చేస్తాయి అండ్ 15 సంవత్సరాల పాటు ఈ రిజర్వేషన్ తర్వాత మళ్ళా ఆ రొటేషన్ మార్చాలి. డీలిమిటేషన్ కమిషన్ నెక్స్ట్ వచ్చే కమిషన్ ఆధారంగా మహిళలకు ఇచ్చిన సీట్లు, ఆ రిజర్వేషన్ సీట్లు రొటేషన్ మారుస్తూ రావాలన్నమాట. ఈ ఎక్సర్సైజ్ అన్ని ఒక ప్రాతిపదిక తీసుకురావాలి దీనికి. వీటన్నిటికీ కలిపితే అసలు మన తరం ఎవరికైతే ఒక హోప్ ఉందో, ఇప్పుడు సెన్సస్ జరుగుద్ది, వెంటనే డీలిమిటేషన్ జరుగుద్ది, 2029 కల్లా రిజర్వేషన్ మనం చూస్తాం అనే వాళ్ళకి ఆ హోప్ లేదు. ఎందుకంటే ఇట్ టేక్స్ లాంగ్ టైం. ఇది చాలా అంశాలతో ముడిపడి ఉన్న అంశం. అంతేకాదు దీనికి చాలా ఇష్యూస్ కూడా దీనిలో ఉన్నాయి. చాలా టైం పట్టే అంశం అనమాట. అంటే మహిళా రిజర్వేషన్ బిల్లు, నారీ శక్తి వందన అధినియం అనేది ఒక కంటి తుడుపు. మనం గనక చూస్తే 18వ లోక్సభలో కేవలం 13.6%, 74 మంది మహిళలు మాత్రమే ఉన్నారు. అంతేకాదు అక్రాస్ ఆల్ పొలిటికల్ పార్టీస్, దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలు అన్ని చూస్తే ఏ పార్టీ కూడా పూర్తి స్థాయిలో మహిళలకు అంతగా న్యాయం చేసే టికెట్లు ఇవ్వలేదు. అంతేకాదు కాస్త కూస్త బెటర్గా కొన్ని టికెట్స్ ఎక్కువ వచ్చింది
తృణమూల్ కాంగ్రెస్, మిగతా అయితే అసలు ఏమి మెయిన్ స్ట్రీమ్ పొలిటికల్ పార్టీస్ మీరు ఎక్కడ ఎక్కువ మహిళలకు టికెట్లు వచ్చిన దాఖలాలే లేవు అనమాట. సో అసలు చిత్తశుద్ధి రాజకీయ పార్టీలో లేదు. అక్కడి నుంచి మహిళా రిజర్వేషన్ బిల్లు వీళ్ళు ఎప్పటికి ఇంప్లిమెంట్ చేస్తారంటే, మనకి కంటి తుడుపు చెరిగా ఒక బిల్లు తీసుకొచ్చారు, దాన్ని చట్టరూపంలో తీసుకొచ్చారు, కానీ దాని ఇంప్లిమెంటేషన్ కి చాలా లీగాలిటీస్, టెక్నికాలిటీస్ ముడిపడి ఉన్నాయి. దాంతోపాటు పొలిటికల్ విల్ కూడా దానికి కావాలన్నమాట. ఇవన్నీ జరగాలంటే ఈ తరం మహిళలు చూసే అవకాశం చాలా తక్కువ, చాలా టైం పట్టే అవకాశం కూడా కనిపిస్తోంది.